మహాపత్రిక మహాపత్రిక ఇక ఇట్లా ఏముందయ్యా ఐమన్న వార్త ఇయ్యాలా అంటే అమ్మో వచ్చిండే రామసక్కనోడే ఎక్కడో చూస్తుండగా నా దిక్కు చూడంటే నానపురం దిక్కు చూస్తుండు నర్సయ్య తాతను చూడాలంటే భయం అవుతుందా ఏంది ఇగో గడు చూస్తావేందయ్యా ఓ మల్లారెడ్డి నా దిక్కు చూడేశా పాడియం గారు కరోనా రోజులే బాగుండే కోడియాగా కరోనా రోజులే బాగుండే కాంగ్రెస్ సర్కారుపై మల్లారెడ్డి వ్యాఖ్యలు వీళ్ళు మంచోళ్ళు అయ్యేపటికే నువ్వు ఈడంగాడంగా సింగులు కిందకి వేసుకొని తిరుగుతున్నావు మల్లారెడ్డి నువ్వు చేసిన వ్యవహారం నువ్వు చేసిన భాగవతం నువ్వు చేసిన కథ అంతా పశుబట్టి దొరకబట్టి ఎరకబట్టి వెంటాడి వేటాడి గుంజుకొస్తే ఇక నువ్వు మరి ఏనో పొయ్యిలో వండుకుందు ఇంకా కాంగ్రెస్ వాళ్ళు మంచి వాళ్ళు లేపటికే నువ్వు ఈడంగాడంగా రింగన్న పురుగోలే తిరుగుతున్నావు ఎందుకంటే నీ దొంగతనాలు ఇంకా బయటకు వస్తలేవు ఇంకా లోపట్నే కమ్ముతున్నావు అదేందో ఉంటా చూడు అది మన ఉష్కదొంతు నీళ్ళల్లో ఉష్కదొంతు ఎట్లా పంతుంది ఉష్క తోడుకొని మంచిగా ముద్దుగా అగో అట్లా పంతున్నావు నువ్వు ఇప్పుడు మళ్ళీ భాగవతం ఏందో చూద్దాం ఈయన ఇప్పుడు ఇది వస్తున్నా అది కరోనా కంటే కరోనా కంటే ఏదో అంటుండ్రు సార్ ఇందాము కరోనా కంటే నిరీకారంగా పాడైంది కాంగ్రెస్ పాలన అని ఇక ఈయన ఇప్పుడు ఆంబాయ వెళ్ళబోసుకుంటుండు మల్లారెడ్డి మళ్ళీ చెప్పు అబ్బా అబ్బా ఈయనకు ఈ పదం తప్ప ఇంకో పదం వస్తాదుల్లా ఇప్పుడు ఈయన ఈ మాటలతోటి ఈ కూతలతోటి ఇప్పుడు ఈయన అప్పుడు తెలంగాణ ఉద్యమంలో ధూమ్ధామని పెట్టుకోరు కానీ ఈయన మరి ఏం పెట్టుకుంటే బాగుంటుందో మీరు కింద కామెంట్ పెట్టు ఎందుకంటే నోరు తెరిస్తే మా కేసీరావు ప్రధానమంత్రి అవుతాడు లేకపోతే ఒక డప్పాన చేతికి మా కేటీఆర్ ముఖ్యమంత్రి అవుతాడు మా కేసీఆర్ ప్రధానమంత్రి మా కేటీఆర్ ముఖ్యమంత్రి ఈయన నమ్ముకొని ఓట్లేసిన జనాలు గంగన కలిసిపోయినా ఏం లేదు వాళ్ళని కనీసం వాళ్ళ నాలుక మీద ఒక్కసారి కూడా అయ్యో నా రైతులు అయ్యో నా దళితులు